యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియజేస్తూ ఈరోజు భగవద్గీత ప్రవచనములు 29వ భాగానికి స్వాగతం, సుస్వాగతం. 3వ అధ్యాయం 17వ శ్లోకం నుండి ప్రారంభించబడుతుంది. యస్త్వాత్మరతిరేవ స్యాదాత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టస్తస్య కార్యం న విద్యతే. తాత్పర్యం: ఎవరైతే కేవలము ఆత్మయందే క్రీడించుచు ఆత్మయందే తృప్తిని పొందుచు ఆత్మయందే సంతోషపడుచుండునో అట్టి ఆత్మజ్ఞానికి చేయదగిన పని ఏదియును లేదు. ఇది చాలా పూర్వాగ్రహం, తత్వ సంబంధమైనటువంటి జ్ఞానానికి సంబంధించిన పూర్వాగ్రహం అనేటువంటిది కావలసిన అవసరం ఎంతైనా ఉందన్నట్టు. ఒకవైపు 2వ అధ్యాయంలో స్థితప్రజ్ఞ లక్షణాలు, అంటే ఆత్మజ్ఞాన అనుభవంలో ఉండేటువంటి వాని యొక్క లక్షణాలు ఏ రకంగా ఉంటాయన్నట్టు. ప్రజ్ఞ స్థిరమైనటువంటి వాడు. ఆ తర్వాత ఇంకొక వైపు 3వ అధ్యాయం కర్మయోగ విశిష్టత. ఈ రెండు విన్న అర్జునునికి కర్మ ఆచరణమా, అంటే కర్మను ఆచరించడమా, లేక కర్మను త్యజించడమా అనేటువంటి సందిగ్ధ పరిస్థితిని రానివ్వకుండా, అతడి ప్రశ్నతో సంబంధం లేకుండా ఏమంటున్నాడు ఇక్కడ అంటే, అర్జున, విధి నిషేధాలు కర్మ చేయడమా మానడమా అన్నదానికి అతీతమైనటువంటి వాడు. చేస్తే ఏమి, చేయకపోతే ఏమి, చేయడమే ఖచ్చితంగా, చేయకుండడమే ఖచ్చితంగా, ఇటువంటి దానికి అతీతమైనటువంటి వాడు. అటువంటి వారిని ఆత్మనిష్ఠుడు అని అంటారు నాయన. ఎవరబ్బా వాళ్ళంటే, ఎవరైతే తన అస్తిత్వమే ఆత్మ అన్న నిష్ఠలో ఉండువాడైనటువంటి జ్ఞానికి తనలోన తన ముందు సర్వంలో ఏకమై ఉన్నది మరేదో కాదు, పరిపూర్ణ పరబ్రహ్మమే అన్న దృఢమైనటువంటి అనుభవం కలిగినటువంటి వానికి విశ్వమంతా క్రీడాస్థలంగా ఉంటుంది. ఎందుకు? చూస్తున్న నీలో ఉండేటువంటి, చూస్తున్న నాలో ఉండేటువంటి ఏ చైతన్యం ఉందో అదే చైతన్యం కనిపిస్తున్న దృశ్య జగత్తు లోపల కూడా ఉంది. కాబట్టి క్రీడాస్ఫూర్తితోనే ప్రపంచ వ్యవహారాలు అట్టి జ్ఞాని చేస్తూ ఉంటాడు అన్నట్టు. అంతకు మించి ఎలాంటి స్పందన అనేటువంటిది జ్ఞానికి ఉండదు. ఎందుకంటే అతడి తృప్తి ఆత్మలోనే, ఆత్మతోనే ఉంటుందన్నట్టు. సర్వము ఖలువిదం బ్రహ్మ, అంతటా ఉన్నది బ్రహ్మమే. అట్టి బ్రహ్మమునకు పర్యాయ పదమే నా ఆత్మ, నా ఆత్మకు పర్యాయ పదమే పరబ్రహ్మ. ఇక్కడి వరకే మాటలతో వర్ణన.
ఇక మిగిలేది అనుభవం. ఇక్కడ నుండి అనుభవమే ఉంటుంది కాబట్టి నిశ్శబ్దం బ్రహ్మముచ్యతే. పరమాత్మను గురించి చెప్పమంటే నిశ్శబ్దం. ఎందుకు నిశ్శబ్దం? దాని గురించి చెబితే, దాని గురించి ఒకవేళ నువ్వు చెప్తే నీ ద్వారా చెప్పబడేటువంటిది నీకొక విషయమై కూర్చుంటుంది అక్కడ. కాబట్టి నీకు విషయమైంది నీకన్నా చిన్నది అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నిశ్శబ్దం బ్రహ్మముచ్యతే. దాని గురించి నువ్వు చెప్పబోతే, చూడబోతే, వినబోతే అదొక విషయంగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి అక్కడ నిశ్శబ్దం అనుభవమే. అంటే ఎక్కడ పడితే అక్కడ సూదిగుచ్చ సందు లేకుండా అండపిండ బ్రహ్మాండమంతటా నిండి ఉన్నది ఒకే పరబ్రహ్మ స్వరూపం. కాబట్టి ఇంకా దానికి అనుభవమే ఒక ప్రమాణం అన్నట్టు. ఇక్కడ ఈ స్టేజ్ వచ్చిందంటే చేయించువాడు, చేయువాడు, చేయునది ఏకమైపోతుంది. త్రిపుటి అంటారు దీనికి మొత్తం మీద. చేయించువాడు, చేయువాడు, చేయబడేటువంటి కర్మ అనే భేదభావమే ఇక్కడ ఉండకుండా పోతుందన్నట్టు. ఇది అద్వైత అపరోక్ష అనుభూతి. నేనెవరో అనే ఆలోచన లోపల మనం వెళ్ళిపోయిన తర్వాత నేనెవరో, ఆ పరబ్రహ్మం ఏమిటి అని ఈ రెండు ప్రశ్నలు వేసుకున్న తర్వాత వచ్చే సమాధానం ఏంటిదంటే, నీలో నిన్ను ప్రకాశింపజేసేది, నీవు గాంచుతున్నటువంటి యావత్ విశ్వాన్ని ప్రకాశింపజేస్తున్నది ఒకే బ్రహ్మమైనప్పుడు అక్కడ నీ అస్తిత్వము ఏది? ప్రత్యేకంగా నీ అస్తిత్వం ఏది? మరి నీలో నిన్ను ప్రకాశింపజేస్తున్నటువంటి ఏదైతే ఆత్మ ఉందో ఆ ఆత్మ పరమాత్మ. పరమాత్మే పర్యాయపదం ఆత్మ అన్నాము, ఆత్మ పర్యాయపదం పరమాత్మ అన్నాము. ఒకవేళ అదే కరెక్ట్ అయినప్పుడు ఇక మన అస్తిత్వం ఏంటిది? నా అస్తిత్వం ఏంటిది? ఇంకా నీ అస్తిత్వం ఏంటి? ఎవరి అస్తిత్వం ఏంటిది? ఇంకా అస్తిత్వమే లేనప్పుడు, నీ అస్తిత్వమే పరతత్వమైనప్పుడు అక్కడ ఇంకా నీ జాడనే ఉండడానికి వీలు లేనప్పుడు ఏమైపోతుంది? కర్త ఉన్నప్పుడే కర్తృత్వం ఉంటుంది, కర్త ఉన్నప్పుడే భోక్తృత్వం ఉంటుంది అన్నట్టు. కర్తగా మిగలడానికి అవకాశం లేకుండా నీలో నీ బయట ఉన్నదంత అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని చెప్పేసి నీలోన నీ బయట ఉన్నది ఒకే తత్వమైనప్పుడు దృష్టి కూడా అలాగే మారిపోతుంది. దృష్టిం జ్ఞానమయం కృత్వా, ఇటువంటి మహాజ్ఞానమయమైనటువంటి దృష్టి నీకు ఎప్పుడైతే అలవడుతుందో ఆ జ్ఞానం లోపల ఎలాంటి సంశయం లేనప్పుడు మిగిలేది బ్రహ్మమే. అందుకే పశ్యేత్ బ్రహ్మమయం జగత్. ఇది చాలా వేదాంత విజ్ఞాన సారభూతమైనటువంటి విషయం కాబట్టి కొంచెం దీన్ని ఆలోచించే ముందుకెళ్ళాలి మనము. అందుకే దీని యొక్క తర్వాయి భాగమే 18వ శ్లోకం లోపల ఇంకా చెప్తా ఉన్నాడు ఇక్కడ. నైవ తస్య కృతేనార్థో నాకృతే నేహ కశ్చన నచాస్య సర్వభూతేషు కశ్చిదర్థ వ్యపాశ్రయః. అట్టి ఆత్మజ్ఞానికి ఈ ప్రపంచమున కర్మ చేయుటచే ప్రయోజనము కానీ
చేయకుండుటచే దోషము కానీ ఏదియును లేదు. మరియు అతనికి సమస్త భూతముల యందును ఎట్టి ప్రయోజనము కొరకైనను ఆశ్రయింపదగినది ఏమియును లేదు. ఉపనిషత్ విజ్ఞాన సార సర్వస్వం. ఇది వేదాంత విజ్ఞాన సార సర్వస్వం. ఎందుకు చెప్తున్నాడు ఈ మాటలంటే, ఆయనకు సంపూర్ణమైనటువంటి స్వాతంత్ర్యాన్ని ఇస్తున్నాడు. ఎవరికి? అర్జునునికి. ఈ మాటలు తెలుసుకున్న తర్వాత ఇంకా కృష్ణునికి అతడు అడిగేది ఉండదు, కృష్ణుడు అతనికి చెప్పేది ఉండదు అన్నట్టు. అయినా ముందు అడగడము చెప్పడము ఉందంటే మనలాంటి సామాన్యులకు అంత సులభంగా అర్థం కావడం కష్టమని అర్జునుడు మన నెప్పంగానే ప్రశ్నలు వేసిండేమో అని అనిపిస్తుంది అన్నట్టు. మనం మొత్తం మీద అట్టి ఆత్మజ్ఞానికి ఈ ప్రపంచమున కర్మ చేయుటచే ప్రయోజనము కానీ తన స్వరూపం ఏంటిదో ఒకటి వేరేగా అనుకున్నప్పుడు ఏదో చేసి ఏదో పొందాలనేటువంటి భావన మనిషి లోపల ఉంటుంది. కాబట్టి కర్మ చేయడం వల్ల ఒక ప్రయోజనం ఉంటుందనే ద్వైత భావన లోపల చేయకుండానే దోషము కానీ సత్కర్మలు ప్రయోజనకరమైనటువంటి కర్మలు చేయడము, చేయకపోతే దోషమేమో, ఇటువంటి ఏదీనూ లేదంటున్నాడు అన్నట్టు. ఎందుకు ఏదీనూ లేదు? అంతటా ఉన్నది ఒకే తత్వమైనప్పుడు ఇంకొకటి చేయడానికి, ఇంకొకటి పొందడానికి ఏమీ మిగలదు. అటువంటి పరిస్థితి లోపల ఎప్పుడైతే నేనొక్కడని, అది ఒకటి, ఆ పరమాత్మ, ఇది జీవాత్మ, రెండింటి మధ్య లోపల ప్రకృతి, ఇటువంటి భావం ఎప్పుడైతే ఉంటుందో జీవుడిగా ప్రకృతిలో పొందవలసింది ఏమైనా ఉంటుంది అన్నట్టు. ఇక్కడ ప్రతీది సహజ సిద్ధంగానే ఉండిపోతుంది. జరగవలసిందంతా స్వాభావికంగా అంతా జరిగిపోతూ ఉంటుంది అన్నట్టు. అది అనుకూలం కావచ్చు, ప్రతికూలం కావచ్చు, నష్టం కావచ్చు, లాభం కావచ్చు, ఏమున్నప్పటికైనా కానీ జీవభావం ఉన్నంత వరకే ఇదంతా ఉంటుంది అన్నట్టు. చేయడము, పొందడము, చేయకపోవడము, పొందకపోవడము, లాభము, నష్టము. ఎప్పుడైతే జీవభావము తొలగి నీలో ఉండేటువంటి తత్వము, సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ తత్వములో ఎలాంటి భేదభావమే లేదు అని అన్నప్పుడు ఇంకా ఇంత మొదలు చెప్పినట్టు నిశ్శబ్దం బ్రహ్మముచ్యతే. అక్కడ లాభము, నష్టము, చెయ్యి, చెయ్యకు ఎందుకు చెప్తున్నాడు ఈ విషయాలంటే, అర్జునుని ఇంతవరకు 2వ అధ్యాయం లోపల బంధించినట్టు ఇది ఖచ్చితంగా నువ్వు చేయాలి అనేటువంటి ఒక మాట వచ్చింది అన్నట్టు. తర్వాత జ్ఞానాన్ని గురించి కూడా చెప్పేసాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు స్వాతంత్ర్యాన్ని ఇస్తున్నాడు. చూడు, నువ్వు చేయుటచే, కర్మ చేయడం వల్ల, విధియుక్తమైనటువంటి కర్మ చేయుట వలన వచ్చే ఫలితము, చేయకపోవడం వలన వచ్చే నిష్ఫలం అన్నది ఏమీ ఉండబోదు. ఎందుకంటే బ్రహ్మజ్ఞానముచే లభించేది బ్రహ్మానందం. అదే పరమసుఖదం. బ్రహ్మజ్ఞానముచే లభించేది బ్రహ్మానందం, అదే పరమసుఖదం.
బ్రహ్మనిష్ఠుడు కేవలం జ్ఞానమూర్తిగానే మిగులుతాడు. కాబట్టి కర్మ చేస్తే చేయకుండా ఉంటే వచ్చే నష్టము లేదు, లాభము లేదు. ద్వంద్వాతీతుడు, స్వతంత్రుడు. అలాంటి ఒక అద్భుతమైనటువంటి స్వాతంత్రాన్ని ఇక్కడ ఇస్తున్నాడు. అజ్ఞానములో నీవు ఏది చేయకున్నా నిష్క్రియుడవైనా అది బంధమే. ఏది బంధం? నీ అజ్ఞానమే నీకు ఒక బంధం అన్నట్టు. జ్ఞానస్థితిలో నీవేమి చేసినా అది బంధ విముక్తే. కాబట్టి నీకు జ్ఞానము బోధింపబడింది. సర్వమితి వాసుదేవ అన్నటువంటి సత్యానికి బోధింపబడింది. అటువంటి జ్ఞానమే మోక్షం. కాబట్టి ధర్మయుద్ధ కర్మ నిన్ను బంధింపజాలదు. ఇక్కడ ఏమంటున్నానంటే నీవేమైనా చెయ్యి, ఊకే ఉండడమా, కర్మ చేయడమా, అక్కడ ఆ బంధ విముక్తి అనేది నీకేమీ లేదు, బంధించజాలదు. అయితే ఈ రెండు చేసినా ఏమీ పర్వాలేదు, చేయకున్నా ఏమీ పర్వాలేదు, జ్ఞానస్థితి అట్లాగే ఉంటుందని చెప్పిన తర్వాత ఏం చేసినా నీకు ఏమీ బంధమే, నీకు ఏ కర్మ కూడా బంధించజాలదు, అది మహోన్నతమైన జ్ఞానస్థితి అన్నప్పుడు మరి ఇక్కడ నీ ముందున్నటువంటిది ఏంటిది? ధర్మయుద్ధం కదా. బంధమోక్షాలకు అతీతమైనప్పుడు నీవు చేస్తున్న కర్మ నిన్ను బంధించజాలదు. కానీ లోకానికి మాత్రం కళ్యాణం జరగడము తథ్యం. ధర్మ సంస్థాపన జరుగుతూ ఉంటుంది. కాబట్టి నీకు చేసినా చేయకున్నా ఏమీ లేకపోయినా కానీ లోకానికి మాత్రం ఒక కళ్యాణం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. లోకులు నీ యొక్క పని ద్వారా ప్రయోజనపడతారు, ఆ యొక్క ప్రయోజనానికి దోహదపడుతుంది. కాబట్టి నీవు కర్తృత్వము, జ్ఞానికి నీవు కర్మ చేస్తే నీకు కర్తృత్వము ఉండదు, కాబట్టి భోక్తృత్వము ఉండబోదు. ఇంకెందుకయ్యా ఆలోచన? కానివ్వండి, ఏం చేసినా బంధమోక్షాలకు అతీతమైనప్పుడు ఈ కర్మ నిన్ను బంధించినప్పుడు ఈ కర్మ ఇప్పుడు అత్యవసరం లోకం కొరకు అయ్యి ఉన్నది, నీ కొరకు లేకపోయినా కానీ. కాబట్టి బంధంకు అతీతుడు అయినటువంటి నీవు ఈ కర్మ చేయడం వల్ల నీకు నష్టం లేదు కానీ ప్రపంచానికి లాభమే ఉంది అనేటువంటి ఒక అంతర్లీనమైనటువంటి భావాన్ని, కర్మయోగాన్ని ఇక్కడ అర్జునుడికి బోధించబడుతున్నది అన్నట్టు. ఇది కొంచెం పూర్వాగ్రహం ఉంటేనే కానీ ఇక్కడ చెప్తున్నాను అన్నమాట. తస్మాదసక్త సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పురుష. కాబట్టి నీవు చేసేటువంటి కర్మకు ఫలాపేక్ష అనే ప్రసక్తి ఉండదు. నీవు సంగము లేనివాడవై అటాచ్మెంట్, ఫలాపేక్ష, ఫలం వస్తుందా ఫలము రాదా అనేటువంటి అటాచ్మెంట్, సంగమమును లేనివాడవై చేయదగిన కర్మను ఎల్లప్పుడూ చక్కగా చేయుచుండుము. చేయదగిన కర్మను. అసక్తుడై కర్మనాచరించు మనుజుడు మోక్షమును పొందుచున్నాడు. చాలా గొప్ప రహస్యం అన్నట్టు. మోక్షం ఎక్కడో లేదు. నీ ఫలాపేక్షనే నీకు బంధము. ఏ ఫలాన్ని ఆపేక్షించకుండా నిష్కామంగా నీవు జ్ఞానం యొక్క సపోర్టు, జ్ఞానం యొక్క సహాయం నుండి నువ్వు కర్మం చేస్తే అటువంటి అనాసక్త యోగమే నీకు మోక్షం ఉంటుంది, ప్రపంచానికి ప్రయోజనం ఉంటుంది. కాబట్టి చేయదగిన కర్మను ఎల్లప్పుడూ చక్కగా చేయుచుండుము. పూర్ణ జ్ఞానస్థితి లోపల నీవు చేసినా చేయకున్నా ఏం పర్వాలేదు. కానీ ఇప్పుడు నీ ముందున్న కర్మ, నీ బాధ్యత, ఇవన్నీ బాగా బేరీ చేసుకొని ఈ పనిని నువ్వు చక్కగా చెయ్యి. అధర్మం అనేటువంటిది లోకం లోపల వృద్ధి చెంది ఉన్నది.
నీ కర్మ ద్వారా ఇది రూపుమాపిపోతుంది, చక్కగా చేయుచుండము. ఇది మనందరూ కూడా వర్తించేటువంటిది. మన విధియుక్తమైనటువంటి ధర్మం ఏదైతే ఉన్నది కదా, అది మనం ఇప్పుడు ముందు వస్తాయి అవన్నీ విషయాలు. ఈ నేను చేస్తున్నాను కాబట్టి అవుతుంది అనడమే అజ్ఞానము. జరగవలసిందంతా జరుగుతూ ఉంది, కావాల్సింది ఏదో అయిపోతూ ఉంది, నేను మాత్రం నిమిత్త మాత్రుణ్ణి, ఉన్నదంతా పరిపూర్ణ పరబ్రహ్మమే అనేటువంటి భావం మనం ఎప్పుడైతే వస్తుందో, అటువంటి అనాసక్త భావన, నిష్కామ భావన లోపల జరిగే ప్రతి పని చక్కగా జరిగేటువంటి అవకాశం ఉందన్నట్టు. ఎందుకంటే పని వంకర ఎప్పుడైతుందంటే, ఇది నాకు అయ్యేంత వరకు కాదు, ఈ ఫలితమే నాకు కావాలి అనే భావం మనకు ఉన్నప్పుడు, ఆ ఫలిత ప్రాప్తి కొరకు వంకర టింకర ఏమైనా చేయగలుగుతాడు మనిషి. కానీ జ్ఞానస్థితి లోపల, కర్తృత్వ భోక్తృత్వాలకు అతీతమైనటువంటి స్థితి లోపల జరిగే కర్మ అంతా అది లోక కళ్యాణం కొరకే జరిగిపోతుంది. కాబట్టి చక్కగా చేయుచుండుము. అసక్తుడే కర్మనాచరించు మనుజుడు, మోక్షం అంటే మరేదో కాదు, నేను నాది అనుకున్న ఓ బంధము, నీది నీవే, నేను నాది అనుకుంటే బంధము, అంతా నేనే అంతా నాదే అనుకుంటే బంధము, అంతా నీవే అంతా నీది అనుకుంటే మోక్షం. బంధ మోక్షాల లోపల ఇంతే ఉన్నది. అంతా నేనే అంతా నాదే అంటే అది అజ్ఞానం. కాబట్టి ఒకటి అవుతుంది కాదు, నువ్వు బంధన లోపల చిక్కుకుంటావు అన్నట్టు. అంతా నీవే అంతా నీదే అనేటువంటి అనుభవపూర్వకమైనటువంటి ఒక దృష్టి మనకి ఏర్పడ్డదంటే, అటువంటి భావమే మోక్షం అనేటువంటిది ఈ శ్లోకం లోపల మనకు చెప్తా ఉన్నాడు అన్నట్టు. 20వ శ్లోకం. కర్మణైవ సంసిద్ధిం ఆస్థిత జనకాదయ లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. ఇక్కడ ఇటువంటి నిష్కామ కర్మను చేసినటువంటి చారిత్రక పురుషుల యొక్క ఉదాహరణ ఇక్కడ. జనకుడు మున్నగు వారు నిష్కామ కర్మము చేతనే మోక్షమును పొందిరి. అష్టావక్రుని ద్వారా పరిపూర్ణమైనటువంటి ఆత్మ జ్ఞాన స్థితిని పొందినటువంటి జనకుడు ఏం చేసిండు? జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో కామం అప్పుడు భస్మం అయిపోతుంది, అప్పుడు నిష్కాముడు అయిపోతాడు మనిషి. అట్లా వాళ్ళంతా కూడా ఇలాంటి నిష్కామ కర్మ మార్గంతోనే మోక్షమును పొందిరి. వాళ్ళు చేయకున్నా పరగబడేది లేదు, చేస్తే వాళ్ళకి పరగబడేది లేదు. కానీ వాళ్ళు చేసినటువంటి కర్మ ద్వారా లోకానికి కళ్యాణం జరిగింది. జనులను సన్మార్గమున ప్రవర్తింపజేయ ఉద్దేశం చేతనైనను ఇక్కడ నీవు కర్మను చేయుటకే తగి ఉన్నావు. ఆలోచించుకో. నీకు ఏమీ అవసరం లేకపోవచ్చు, అంతా ఆత్మయందే క్రీడించు ఆత్మయందే తృప్తి అని మొదలన్నాం. కానీ జ్ఞాని మాత్రమే యుక్తాయుక్త విచక్షణ, ధర్మ అధర్మాల యొక్క విశ్లేషణ, పక్షపాత రహితమైనటువంటి దృష్టితోని వాళ్ళతో జరిగితే లోకానికి మేలే జరుగుతుంది తప్ప కీడు జరగడానికి వీల్లేదు. కీడు ఎక్కడ జరుగుతున్నది? కర్తృత్వ భావం ఉండి ఆత్మజ్ఞాన శూన్యమైనటువంటి వ్యక్తి చేసేటువంటి పని లోపల ఆసక్తి అనేది మెండుగా ఉంటుంది. కాబట్టి ఆసక్తి అతడితోని మొత్తం ఆసక్తి కలిగినటువంటి వాడు చేసేటువంటి కర్మ మొత్తము లోక కళ్యాణం కొరికే అనేటువంటి భావం అందులోపల ఉండదు అన్నట్టు. కానీ జ్ఞానం లోపల మాత్రం చేసేటువంటి కర్మ అది ప్రపంచానికి సన్మార్గాన్ని చూపించగలుగుతుంది. ఈ ఉద్దేశం ఆ పూర్వం జనకుని యొక్క ప్రమాణాన్ని జనకుని ప్రామాణికంగా తీసుకొని నీవు కర్మములను చేయుటకే తగి ఉన్నావు. ఇది అర్జునునికే కాదు, ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి విషయం.
చేయకపోతే నీకు నష్టం రాకపోవచ్చు, కానీ నీ చేత వల్ల ప్రపంచానికి లాభం అయిపోతుంది. చేస్తే నీకు లాభం లేకపోవచ్చు, కానీ ప్రపంచంకు మాత్రం లాభం అయిపోతుంది. కాబట్టి కర్మ అనేటువంటిది జ్ఞానముతో కూడుకొని ఉన్నప్పుడు అంతటా కళ్యాణమే ఉంటుంది. అట్లాగే జనకుల వారు చేసింది ఈ ప్రపంచం లోపలని జనకుని ప్రామాణికంగా తీసుకున్నారు అన్నట్టు. తీసుకొని నీవు కూడా అటువంటి పని చేయి. నిండు రాజ్యం లోపల జనక చక్రవర్తి నిమిత్త మాత్రుడుగా పనిచేసాడు అన్నట్టు. ఇంకా లోకాచారం గురించి ఇక్కడ చెప్తా ఉన్నాడు. యద్యదాచరతి శ్రేష్టస్తత్తదేవే తరోజన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ప్రపంచం యొక్క తీరు ఎట్లా ఉంటుందంటే, గొప్పవాడే కర్మమును చేయునో దానినే తక్కిన వారును చేయుదురు. అతడు దేనిని ప్రమాణంగా గైకొనునో తక్కిన వారును దానిని అనుసరింతురు. లోకాచారం ఇది. గొప్పవాడు అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఏ కర్మను చేయను దానిని తక్కిన వారును చేయుదురు. అతడు దేనిని ప్రమాణముగా కైగొనను తక్కిన వారును దానిని అనుసరింతురు. ప్రపంచం లోపల ఇట్లాగే జరుగుతుంది అన్నట్టు. ఒక గొప్ప మనిషి మన ప్రాపంచిక పరిభాషల చెప్పాలంటే బాగా తెలిసిన వాడు అని ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో, మంచి చదువుకున్న వ్యక్తి, సదాచార సంపన్నుడైన వ్యక్తి, జ్ఞాని, తప్పుడు ఆలోచన చేయనటువంటి వాడు, ఇట్లా ప్రసిద్ధిగాంచినటువంటి వాడు, అతడి ద్వారా ఎందరికో మేలు జరిగినటువంటి వ్యక్తి అయినటువంటి వాడు ఉంటారు. గొప్ప గొప్ప మనుషులు ప్రపంచం లోపల ఉంటారు. వాళ్ళు ఏ స్టెప్ తీసుకుంటే దాన్ని ప్రామాణికంగా ప్రపంచం కూడా తీసుకుంటుంది అన్నట్టు స్టెప్గా. అందుకే వాళ్ళు ప్రామాణిక పురుషులుగా నిలిచిపోయినరు. అందుకే నేను చెబుతున్న అర్జున, నీవు వింటున్నావు. నీవు జగదేక వీరుడవు. శ్రీకృష్ణుడికి చాలా మహోన్నతమైనటువంటి జ్ఞానస్థితి ఉంది. జగద్గురు స్థానం లోపల శ్రీకృష్ణుడు ఉన్నాడు. జగదేక వీరుని స్థానం లోపల అర్జునుడు ఉన్నాడు. అర్జునుడు అంతకు మొదలు చేసినటువంటి కర్మలు సాక్షాత్ శ్రీకృష్ణుడు గురువుగా వెంట ఉండి చేస్తున్నటువంటి ఈ కర్మలు ప్రామాణికమవుతాయి అన్నట్టు. ఇంతకు మొదలు చేసినటువంటి కర్మలు వేరే, ఇప్పుడు చేసేటువంటి కర్మలు వేరే. కాబట్టి ఇది నేను చెప్పడము, నువ్వు వినడము, నువ్వు చేసేటువంటి పని ఒక పెద్దవాళ్ళు చెప్పడము, పెద్దవాళ్ళు విని చేయడం ఏదైతే ఉందో అదే ప్రపంచంకు ప్రామాణికంగా అయిపోతుంది. కాబట్టి మన కర్తవ్యం ఏమిటిదంటే ధర్మపరాయణత్వం ఏదైతే ఉన్నదో మన కర్తవ్యం. మనం నడిచిన బాట లోపల ప్రపంచం ఖచ్చితంగా నడవవలసి వస్తుంది. అది ఒక శాసనంగా మారిపోతుంది. కాబట్టి ఇక్కడ అటువంటి ఉద్దేశంతోనైనప్పటికైనా కానీ నీవు విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించడానికే తగి ఉన్నావు అని చెప్పేసి జనకుని ద్వారా చెప్తున్నాడు అన్నట్టు. 21 యద్యదాచరతి శ్రేష్టస్తత్తదేవే తరోజన సయత్ ప్రమాణం కురితే లోకస్తదనువర్తతే. గొప్పవాడే కర్మను చేయను తక్కిన వారును దాన్నే చేస్తారనేటువంటి విషయం చెప్తా ఉన్నాడు. అతడు దేన్ని ప్రమాణంగా తీసుకుంటాడో తక్కిన వారు కూడా దాన్నే అనుసరిస్తారు అనేటువంటిది ఈ శ్లోకం యొక్క భావం. అట్లా కాకుండా నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవచ కర్మణి. ఇక్కడ అర్జున, నాకీ 3 లోకములందును చేయదగిన కార్యం ఏదీనూ లేదు, మరియు పొందబడనిదియో పొందదగినదియో వస్తువు ఏదీనూ లేదు, అయిన నేను కర్మమునందు ప్రవర్తించుచునే ఉన్నాను. కృష్ణుని యొక్క అద్వైత అపరోక్ష అనుభూత స్థితి అన్నట్టు ఇది. ఎందుకంటే అయమాత్మ బ్రహ్మస్థితి లోపల ఉన్నాడు, సర్వముఖలు విధం బ్రహ్మ అనేటువంటి అనుభవం లోపల ఉన్నాడు,
అహం బ్రహ్మాస్మి అనేటువంటి ఒక స్థితి లోపల ఉన్నాడు. అంటే ఎట్లున్నాడు కృష్ణుడు ఇక్కడ అనంటే, ఉపాధి దృష్టితోని కృష్ణుడతను. ఉపాధి లేకపోతే ఎవరైనా కానీ ఉపాధి దృష్టితో ఉన్నప్పుడే మనము, మన పేరు, మనదంతా. ఉపాధి దృష్టి తొలగిపోయి ఆత్మీయ దృష్టి మనకి ఎప్పుడైతే అలవడ్డదో, అయమాత్మ బ్రహ్మభావం ఎప్పుడైతే మనకు వచ్చిందో, కృష్ణుడే కాదు అప్పుడు ఎవరికైనా కానీ ఎక్కడ ఈ ప్రపంచం లోపల పొందేదేమున్నది? ఉన్నదంతా బ్రహ్మమే. అంటున్న వాని లోపల ఉన్నది బ్రహ్మమే. ఉన్నదంతా బ్రహ్మమే అని అంటున్న వాని లోపల ఉన్నది బ్రహ్మమే. కనిపిస్తున్నది బ్రహ్మమే. చూస్తున్నటువంటి నీవు కూడా బ్రహ్మమే అయినప్పుడు, ఉన్నది ఒక బ్రహ్మమే అయినప్పుడు, ఉన్నది ఒక పరమాత్మే అయినప్పుడు, ఇంకా మిగిలింది ఏమున్నది? పొందడానికి, పొందకుండా ఉండడానికి ఏమీ ఉండదు. కాబట్టి ఆ స్థితి లోపల ఉండి కృష్ణుడు ఏమంటున్నాడు, నాకు ఈ లోకంలోనే కాదు 3 లోకం లోపల కూడా చేయదగిన కార్యం ఏదీనూ లేదు. ఇది నువ్వు చేసిందాకా కాదు అనేది లేదు నాకు. ఇది చేస్తే ఈ లాభం వస్తుంది, ఆ లాభం ఒక విశేషమైంది అనేటువంటి మాట కూడా లేదు. పొందదగినది ఒక వస్తువు ఏదీనూ లేదు. ఇంకా పొందేదేమన్నది బ్రహ్మజ్ఞానం పొందిన తర్వాత ఇంకా మిగిలేది ఒక పరబ్రహ్మమే. తన లోన బయట సర్వత్రా పరబ్రహ్మం ఒక్కటే అనేది ఉన్నప్పుడు, ఇంకా భేదభావమే లేనప్పుడు పొందదగింది, పొందబడేది అనేటువంటి వస్తువు ఏది కూడా లేదు. ఆ స్థితి లోపల ఉన్నప్పటికైనా కానీ ప్రపంచ ధర్మం ప్రకారంగా నేను కర్మమునందు ప్రవర్తించుచునే ఉన్నాను. ఎందుకున్నాను? అది లోకాచారం కాబట్టి గొప్పవాళ్ళ యొక్క అనుసరణమే రాజ్యాంగం ప్రపంచం లోపల. రాజ్యాంగం అంటే మరేదో కాదు, అదేదో పైనుంచి ఊడిపడేటువంటిది కాదు. మహాత్ములైనటువంటి వాళ్ళు, మహాపురుషులైనటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారో అదే వాస్తవమైనటువంటి ప్రామాణికమైనటువంటి రాజ్యాంగం అయిపోతుంది అన్నట్టు. అందుకే చాలా గొప్ప విషయం, నాకీ 3 లోకములందునూ చేయదగిన కార్యం ఏదీనూ లేదు. 3 లోకాలు పరబ్రహ్మమే. సర్వము కలవిదం బ్రహ్మ అన్నప్పుడు 3 లోకాలు ఆ బ్రహ్మ భవన ఎన్ని అయినా కానీ మొత్తం అంతా పరబ్రహ్మ స్వరూపమే. కాబట్టి అట్లా చేసేవాడు, చేయబడేది అంతా అనే భేదభావం ఇంకా అక్కడ ఉండదు. అదొక స్థితి, బ్రహ్మీ స్థితి అన్నట్టు. పని ఇది చేయాలనే నిబంధన లేదు. ఇది చేస్తే ఇది పొందుతాము అని అంటే అంతా పొందినటువంటి పరబ్రహ్మమే తానైనటువంటి వానికి పొందడానికి ఉన్నదేమని పొందబడుతుంది. ఇంకా పొందబడనిది తలంచుకుంటే ఇంకేం తలంచుకుంటావు? సర్వం తానైనకి ఇంకేం తలంచుకుంటావు? పొందదగినది వస్తువు, ఇది కావాలి ఇది వద్దు అనేది ఏం లేదు, అంతా పరబ్రహ్మ స్వరూపమే. అయినప్పటికైనా కానీ లోకం కొరకు కర్మలు ఎందుకు ప్రవర్తించుతూనే ఉన్నాను. సత్కర్మ లోపల నేను ఎప్పుడు ప్రవర్తిస్తూనే ఉన్నానని అర్థం అన్నట్టు. మనం ఇట్లా లేకపోతే ఏమవుతుంది? 23వ శ్లోకంలో యది హ్యహం నవర్తేయం జాతు కర్మణ్య తంద్రిత మమ వర్తమాను వర్తంతే మనుష్యా పార్థ సర్వశ. లోకాచారం గురించి చెప్తాను. ఏలయనగా అర్జున, నేను ఎల్లప్పుడూ జాగరూకుడనై కర్మమందు ప్రవర్తింపకపోయినచో మనుష్యులు సర్వ విధములా నా యొక్క ఆ మార్గముని అనుసరించి వర్తించుదురు. ఏమంటారంటే
ఏది సత్కర్మ, ఏది దుష్కర్మ, ఏది ప్రపంచానికి అవసరం ఉన్నది, ఏది ధర్మము, ఏది అధర్మము అనేటువంటి జాగ్రత్త లోపల ఉండి లోక కళ్యాణం కొరకు గనక నేను పని చేయకపోతే, ప్రవర్తించకపోతే, ఇంకా మార్గదర్శనం చేసేవారు గొప్పవాళ్లే కదా, అటువంటి పని కనుక నేను చేయకపోతే, ప్రవర్తించకపోతే, సత్కర్మ లోపల నేను ప్రవర్తించకపోతే ఇంకా నిష్క్రియులైపోతారు, ప్రపంచమంతా బండరాళ్ళు అయిపోతారు, సర్వ విధముల నా యొక్క ఆ మార్గంని అనుసరించి వర్తించుదురు. అందుకొరకే ఇక్కడ ప్రమాణం కొరకు ఆ నిష్క్రియ లోపల మానవులు యుక్తాయుక్త విచక్షణను కోల్పోయి ఏ కర్మలు చేయకుండా ఉండడం వల్ల ఎంతో హాని జరిగిపోతుంది. మనుషులు సర్వ విధంగా నా యొక్క ఆ మార్గంని అనుసరించి వర్తించుదురు. అంటే ప్రపంచం చెడిపోవడానికి అవకాశం ఉన్నది. ఉత్సేదేయురిమే లోక నకుర్యాం కర్మచేదహం సంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యామిమః ప్రజాః. నేను కర్మను చేయకుందునేని ఈ ప్రజలు చెడిపోవుదురు. అత్తరి సంగమనందు ఏర్పడు సంకరమునకు నేనే కర్తనగుదును, కావున జనులను నేను చెడగొట్టిన వాడనగుదును. ఇది కృష్ణుడు చెప్తున్నాడంటే ప్రపంచం లోపల ఉండేటువంటి ఆదర్శ పురుషులు, ప్రామాణిక పురుషులు అందరికీ పనికొచ్చేటువంటి విషయం అన్నాడు. రాజకీయం లోపల ఉండేటువంటి వీళ్ళకు మహా గొప్ప స్థానం లోపల ఉండేటువంటి వాళ్ళు మంచి పనులు చేయకపోతే ఏమైపోతుంది? ప్రజలు చెడిపోతారు అన్నట్టు. కాబట్టి ప్రజలను సన్మార్గం లోపల ప్రవర్తింపజేయాలంటే ఇంతకుముందు చెప్పినట్టు మార్గదర్శనం చేసేటువంటి వాళ్ళు ఉండాలి. సరి అయిన మార్గదర్శనం ప్రపంచానికి ఎవరు చేయగలుగుతారు? అది సరి అయిన పరమాత్మ జ్ఞాన నిష్ఠ లోపల ఉన్నటువంటి వాడు మాత్రమే ప్రపంచానికి సరి అయినటువంటి మార్గదర్శనం చేయగలుగుతారు. అటువంటి వాళ్ళు కనుక సత్కర్మలు త్యాగం చేస్తే ఈ ప్రజలకు చీకటిలో ప్రయాణం లేకపోతుంది. అప్పుడు సంగమనందు ఏర్పడు సంకరమునకు, ప్రపంచం లోపల జరిగేటువంటి సంకరమునకు అంటే అంతా ఏం చేయాలి, ఏం చేయకూడదు అని విడదీసి విచక్షణతో ఆలోచించేటువంటి పరిస్థితి లేకుండా తోచింది ఏదో చేస్తూ పోతే సంకరం అంటే ఒకదానిలో కలిసిపోతాయి అన్నట్టు. మంచి ఏదో చెడేదో తెలుసుకోవడానికి వీలైనటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి అటువంటి దానికి అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే జ్ఞానులు ధర్మబద్ధమైనటువంటి అర్థకామాల మార్గదర్శనం చేస్తూ ఉండాలి. లేకపోతే జనులు అనేటువంటి వాళ్ళు చెడినటువంటి వాళ్ళు అయిపోతారు. దానికి నేనే కర్తనైతే అర్జున. ఎట్లా చేయాలి మరి కర్మ అంటే, సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్విద్వాంస్ తథాసక్త చికీర్షుర్ లోక సంగ్రహం. మరి చేసే పని ఎట్లుండాలి ఓ అర్జున? అజ్ఞానులు కర్మలందు తగులుకొని ఫలాపేక్షతో ఏ ప్రకారము కర్మలను చేయుచున్నారో ఆ ప్రకారమే జ్ఞానులు వానియందు తగులుకొనక ఫలాసక్తి రహితులై లోక కళ్యాణము నిమిత్తం కార్యములను ఆచరించవలయను. ఎట్లా చేయాలనే మాటకు వస్తే, కర్మ జ్ఞాని ముంగట అజ్ఞాని ముంగట కర్మ ఒకటే ఉంటుంది అన్నట్టు. అయితే ఆ కర్మను అజ్ఞాని ఎట్లా చేస్తాడు? ఇక్కడ మహాభారత యుద్ధాన్ని మనం తీసుకుంటే ఆసక్తి లేకుండా మీరు చేస్తున్నది ధర్మయుద్ధం, గెలుస్తేమి ఓడితేమి ఎట్లయినా పర్వాలేదు, ధర్మం కొరకు మీరు పాటుపడతా ఉన్నారు. మీరు చేస్తున్నది యుద్ధం కాదు, ఎదుటి వాళ్ళ అధర్మ యుద్ధాన్ని ప్రతిఘటించడానికి నిలబడరే తప్ప మీరు యుద్ధం చేయడం లేదు అనేటువంటి ఒక భావం ఏదైతే ఉండనో. కానీ కౌరవులు మాత్రం తగులుకున్నారు కర్మల లోపల. పాండవులేమో ఎదుటి వాళ్ళ యుద్ధాన్ని
ఎదుటి వాళ్ళు ప్రకటించిన యుద్ధం లోపల ఆత్మరక్షణ కొరకే నిలబడ్డారు. కానీ కౌరవం నిలబడ్డది తగులుకున్నారు కర్మల లోపల. వీళ్ళు నాశనం అయిపోతే వీళ్ళది కూడా నాకే అయిపోతుంది కదా, మాకే అయిపోతుంది కదా అనే క్రుళ్ళు భావన ఏదైతుందో తగులుకోవడం అన్నట్టు. అయితే వాళ్ళు ఎట్లా యుద్ధం చేసినారో వీళ్ళు ఎట్లా యుద్ధం చేశారు, పాండవులు యుద్ధం చేసినారో ఇద్దరికి యుద్ధం ఒకే నమనం ఉంది. కానీ అక్కడనేమో కరుడు కట్టిన దురహంకారము, స్వార్థము, క్రుళ్ళు అక్కడున్నది. తగులుకున్నారు అందులోపల మొత్తం మీద. అజ్ఞానులు కర్మలందు తగులుకొని ఫలాపేక్షతో ఏ ప్రకారం చేయుచున్నారో మీకు సరిగ్గా అర్థం కావాలంటే ఫలాపేక్ష ఉన్నది అక్కడ. మాది మాకే ఉండాలి, వీళ్ళది మాకే కావాలనేటువంటి క్రుళ్ళు, ఒక కరుడుగట్టిన ఫలాపేక్ష అక్కడ ఉంది. అంటే తగులుకున్నారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు చేసేటువంటిది కూడా వాళ్ళు ప్రయోగించింది వీళ్ళు ప్రయోగించారు. వాళ్ళ ప్రతి ప్రశ్న వీళ్ళు సమాధానం ఇచ్చుకుంటూ పోయినరు. కానీ ఇక్కడ వీళ్ళది ఏంటిదంటే వాళ్ళదేదో మాకు కావాలి, దేనికైనా రెడీ అయిపోయి మనము వాళ్ళది లాక్కోవాలనేటువంటి భావం ఇక్కడ లేదు. ఇక్కడ ఈ రకంగా ఆ ప్రకారమే జ్ఞానులు వానేందు తగులుకొనక. అజ్ఞానికి జ్ఞానికి ప్రపంచం ఒక్కటే ఉంటుంది. అటాచ్మెంట్ లేకుండా, తగులుకోకుండా, ఇది అయిందాక వీల్లేదు, ఇది కానే వాలే, అది ధర్మం అధర్మం పక్కకు పెట్టి తగులుకొని బాగా ఇరుక్కొని యుద్ధం చేసిన దుర్యోధనాదులు. ఇక్కడ పాండవులు తగులుకొనక, ఎట్లా కృష్ణుడు ఎంటున్నాడు కాబట్టి ఏదో వాళ్ళది నాకు కావాలనే భావం లేకుండా ధర్మయుద్ధం కొరకు నిలబడ్డారు కాబట్టి తగులుకొనక ఫలాసక్తి రైతులై చెప్పినట్టు హతోవా ప్రాప్సి స్వర్గం జిత్వా మోక్ష ధర్మయుద్ధంలో నిలబడరు కాబట్టి ఫలాసక్తి రైతులై ఖచ్చితంగా గెలిచే తీరాలే అనేటువంటి భావము లేకుండా ఎట్లయినా సంతోషమే. ఫలాసక్తి రైతులై లోక కళ్యాణము నిమిత్తం కార్యములను ఆచరించవలేను. పాండవులు కృష్ణుని యొక్క మార్గదర్శనోపాలు చేసినటువంటి పని లోక కళ్యాణం కొరకే అన్నట్టు. ధర్మ సంస్థాపన కొరకే కృష్ణుడు వచ్చిండు. ముందు శ్లోకాల లోపల వస్తాయి. అయితే అర్జునుని తన యొక్క ఏదైతే తన అవతార కార్యం ఉందో అర్జునుని నిమిత్త మాత్రమే చేసుకొని అతడికి గీతను ఉపదేశించి తద్వారా ఎట్లా నిష్కామ కర్మ అంటే ఎట్లుంటుందో ప్రయోగాత్మకంగా నిరూపించుకుంటా కర్మల లోపల తగులుకోకుండా ఎట్లా పని చేయాలనో చెప్తా ఉన్నాడు. లోక కళ్యాణము నిమిత్తం చేసేటువంటిదేమో జ్ఞానుల పని, లోక నాశనం కొరకు చేసేటువంటి పనేమో అజ్ఞానుల పని. చూడండి, వాళ్ళంతా అనుభవించడానికి కూడా మిగిలకుండా పోయినారు అన్నట్టు. ఎందుకంటే ఆసక్తి అట్లా, నాది నాకే నీది నాకే అన్నట్టు క్రుళ్ళు ఆలోచన ఏదైతుందో వాళ్ళకి ఎప్పటికైనా నాశనం తప్పదు. అది సామర్థ్యం నుంచి అందులోపల తగులుకోక ఇది అయిందాక కానే కాదనే భావం పక్కకుంచి కార్యాన్ని సాధించుకోవాలి. అటువంటి జ్ఞానముతో కూడుకున్నటువంటి వాళ్ళు ఆచరించే నిష్కామ కర్మమే లోకానికి కళ్యాణం సమకూర్చగలుగుతుంది. అందుకే నువ్వు కూడా ఈ కర్మను ఆచరించు అని చెప్తున్నాడు అన్నట్టు. నిష్కామ కర్మ అంటే దానికి కులమానం ఒకటి ఉంటుంది అన్నట్టు. చేసే ప్రతి పని లోపల స్వహితము, సమాజహితము, దేశహితము, లోకహితము ఇమిడి ఉండాలన్నట్టు. అది అటువంటి కర్మలు ఎవరు చేయగలుగుతారు? ఇన్ని రకాల హితం చేకూరేటువంటి పనులంటే జ్ఞాననిష్ట లోపల ఉండి ఏ ఫలితం వచ్చినా చలించకుండా కేవలం కళ్యాణమే కేంద్ర బిందువుగా ఉండి చేసేటువంటి వాడు నిష్కామ కర్మ అంటే అది. ఒకవేళ ఫలితం రాకున్నా వాళ్ళకు బాధ లేదు, ఫలితం వచ్చినా వాళ్ళకు సంతోషం ఏంటంటే ఆ సంతోషమంతా సమాజానికి సమర్పణ చేసి జీవిస్తూ ఉంటారు. వాళ్ళకంటూ ప్రత్యేకంగా ఆత్మతృప్తే సర్వం. ఆత్మతృప్తి ఏదైతున్నదో, వాళ్ళకి ఆత్మానందం ఏదైతున్నదో, జ్ఞానానందం ఏదైతున్నదో
అది దేనికి సాటిరానటువంటిది. ఆనందం లోపల వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఇక వాళ్ళ ద్వారా జరిగేటువంటిది అంతా లోక కళ్యాణం కొరకే ఉంటుంది. అందుకే తగులుకోకుండా నిష్కామ కర్మను ఆచరించు, దాని ద్వారా లోక కళ్యాణం జరుగుతుందని చెప్పేసి చాలా విషయాలు ఇందులోపల చెప్పబడ్డాయి. వీటిని కొంచెం మనం కూడా చదివి అర్థం చేసుకోవాలి. అర్థం కాని విషయాలు మహాత్ములను ఆశ్రయించి కూలంకషంగా తెలుసుకోవాలి. కేవలం ప్రవచనాలు వినడమే కాకుండా దాన్ని చిక్కుముడులను విప్పుకునేటందు కొరకు ఇంకా మనం శ్రమ చేయవలసి వస్తుంది. ఇది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.